ఈ మధ్య మనం తరచుగా అక్రాస్ ది గ్లోబ్ చాలా ప్లేన్ క్రాషెస్‌ని వింటున్నాం. రీసెంట్‌గా హిస్టరీలో అతి పెద్ద ప్లేన్ క్రాష్‌ని డిసెంబర్ 2024లో సౌత్ కొరియాలో చూసాం. ఈ ఘటనలో 179 మంది మరణించారు. అలానే అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 8243 ప్లేన్ కజకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో క్రాష్ అయ్యి 38 మంది మరణించారు. దానికి ముందు బిష్నా గ్యాంగ్ నుండి ఇండియన్ ఫ్లైట్స్‌కి కంటిన్యూయస్‌గా థ్రెట్స్ రావడం చూసాము. ఇలా చాలా సంఘటనలు 2024 సంవత్సరంలో ఆఖరి రోజుల్లో చూడడం జరిగింది. అయితే నిన్న నైట్ కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్‌లో రొనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. మీరు ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లు అయితే, ఈ ఛానల్‌లో మన చుట్టూ జరుగుతున్న ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా 10 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరియు చాలా ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. వెల్కమ్ టు ది మెటా మైక్. అమెరికాకు చెందిన పిఎస్ఏ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 5342లో మొత్తం 60 మంది పాసెంజర్స్ అండ్ నలుగురు క్రూ మెంబర్స్తో కాన్సాస్ సిటీ నుండి వాషింగ్టన్ వస్తుంది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ రీగాన్ ఎయిర్పోర్ట్లో ప్లేన్ ల్యాండ్ అయ్యే సమయంలో జరిగింది. అమెరికా టైం ప్రకారం నిన్న నైట్ అనగా బుధవారం సుమారు 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ప్లేన్ ల్యాండింగ్ కోసం సిద్ధమయ్యే సమయంలో అక్కడే ఉన్న వాషింగ్టన్ మిలిటరీ హెలికాప్టర్ H-60 బ్లాక్ హాక్ను ఢీకొట్టింది. ఈ హెలికాప్టర్లో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు ఉన్నారు. యూ కెన్ సీ ద ఫ్లైట్ విజువల్స్ హియర్. And I can confirm that President Trump has been made aware of this situation. And tragically, it appears that a military helicopter collided with a regional jet at DCA Airport right here in Washington, D.C. That's all I can confirm at this point in time. గాలిలో ఫ్లైట్ ఉండంగా ఈ కొలిజన్ జరగడంతో హెలికాప్టర్ అండ్ ప్లేన్ పక్కనే ఉన్న పొటామాక్ రివర్లో పడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్లో అమెరికా సైనిక బలగాలు దిగాయి. దీనివలన ఆ ఎయిర్పోర్ట్కి వచ్చే ఫ్లైట్స్ని నిలిపివేశారు. అయితే ఆ నది టెంపరేచర్ -1 నుండి -2 డిగ్రీ సెల్సియస్ ఉండడంతో మ్యాక్సిమం ప్రయాణికులు కోల్డ్ షాక్ తగిలి మరణించి ఉండవచ్చు అని కొన్ని మీడియా ఛానల్స్ ప్రచురిస్తున్నాయి. అయితే మనం ఈ కొలిజన్ జరగడానికి గల కారణం చూస్తే మీరు స్క్రీన్ మీద ఒక ఫోటోని గమనించండి. ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో పక్కనే మరొక ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. అయితే డీసీఏ టవర్ హెలికాప్టర్లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఫ్లైట్ని చూడగలుగుతున్నారా అని అడిగింది. దానికి గాను హెలికాప్టర్ సిబ్బంది ఆ టేకాఫ్ అవుతున్న ఫ్లైట్ని చూస్తూ ఎస్, మేము ఆ ఫ్లైట్ని చూడగలుగుతున్నాం అని సమాధానమిచ్చారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. వాళ్ళు చూసిన ఫ్లైట్ టేకాఫ్దో లేక ల్యాండ్ అయ్యేదో డీసీఏకి అర్థం కాలేదు. ఈలోపు ఎదురుగా వస్తున్న ఫ్లైట్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. అయితే నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఆ టేకాఫ్ అవుతున్న ఫ్లైట్ని చూస్తూ ల్యాండింగ్ ఫ్లైట్ పాత్లోకి రావడం జరిగింది. మేబీ దానివల్లనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారు అనేది యుఎస్ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించలేదు.